అలా వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి అన్నమాట. సో లావా మొబైల్స్ వాళ్ళైతే లావా బోల్డ్ అండ్ 2 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి యూనిఎస్ఎస్ఏ ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 8000 రూపీస్ ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు అఫీషియల్ లావాలో వెబ్సైట్లో స్మార్ట్ ఫోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయ్యింది. సో దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ నుంచి అప్పుడు ఒప్పో Find X9 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మాత్రమే April 21st గ్లోబల్ లాంచ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో గ్లోబల్ లాంచ్ అయితే మన ఇండియా కూడా రావచ్చు, వచ్చినాక సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వి నుంచి అనమాట. సో విఐ వాళ్ళైతే 5G కవరేజ్ అయితే ఇంక్రీజ్ చేద్దామంటారు. అట్ ప్రెసెంట్ వీళ్ళు వచ్చేసరికి 43 సిటీస్కి ఏదైతుందో కవరేజ్ ఇస్తారన్నమాట. రాబోయే 2 నెలల రోజుల్లో దగ్గర 90 సిటీస్ని కవరేజ్ ఇస్తామంటారు 5Gకి సంబంధించింది. ఇక్కడ టోటల్ చూసుకుంటే 90 అంటే 130 సిటీస్లకి మే లోపల 133 సిటీస్కి 5G కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి అయితే ఇక్కడ వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏదో రాబోతుంది అనేసి అయితే ఇక్కడ అన్నారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే, ఇక్కడ ఆర్టికల్ ప్రకారం కూడా చూసుకుంటేనేమో ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ లాగా ఉంటుంది అనేసి చెప్తాను. దానికి ఇన్స్టాగ్రామ్ ప్లస్ అనే కేటగిరీ ఇస్తారు. దీంట్లో మెయిన్ ఏంటంటే డైలీ ఎవ్రీడే యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి ఇదైతే తీసుకొస్తారు అన్నమాట. లైక్ డైలీగా రెగ్యులర్గా న్యూస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కొన్ని పర్క్స్ ఇస్తారు కదా, వాళ్ళకి స్టోరీ వ్యూవింగ్కి అనానమస్గా స్టోరీ వ్యూవింగ్ ఉంటుంది కదా, ఆ ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇది టెస్టింగ్ స్టేజెస్ ఉందనేసి అయితే మనకి వచ్చినాక సపరేట్ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఫస్ట్ నుంచి మన అరట యాప్ నుంచి, మన ఇండియన్ యాప్ అది. సో జోహో వాళ్ళది. సో వాళ్ళు దాంట్లో మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. రెండు చూసుకుంటే మాత్రమే, ఫస్ట్ చూసుకుంటే మాత్రమే కూల్ స్టిక్కర్స్ అయితే ఇంక్లూడ్ చేసి రమ్మంటే, అండ్ ఆల్సో వాట్సాప్ లాగానే చాట్ బ్యాకప్ ఎట్లయితే ఉంటుందో అరటైలో కూడా చాట్స్ ఏవైతే బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్స్ అంటాను. ఒకవేళ అరటై యూజ్ చేసి వాళ్ళంటే కింద యూజ్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే సర్వం వాళ్ళ నుంచి అనమాట. సో సర్వం AI గురించి అయితే తెలిసిందే కదా మనకి. సో వాళ్ళు చాణక్య ఏఐని అయితే తీసుకొచ్చారు. సో దీనికి ఇంజనీర్స్ని అయితే హైర్ చేసుకుని అంటారు అన్నమాట. లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్ ఇది. సో ఇది వచ్చేసరికి అయితేనేమో ఇన్హౌస్ ఏదైతే ఆర్గనైజేషన్ అయితే గ్రూప్ ఉంటుందో దాని లోపట్నే ఇది పని చేస్తుంది, క్లౌడ్కి దానికి సంబంధం ఏమి ఉండదు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు అన్నమాట. సో చూడాలి, సెక్యూరిటీ పరంగా కూడా బాగానే ఉంటుంది అంటారు. డేటా ప్రొటెక్షన్తో రిలయబుల్ ఉంటుంది దీన్ని ఈ ఏఐ అనేసి అయితే అంటారు. సో చూడాలి ఎలా పనిచేస్తుంది ఏందనేసి అయితే మాత్రమే. ప్రస్తుతానికి అయితే ఇది వీళ్ళు స్టార్ట్ చేసిరన్నమాట ఇంజనీరింగ్ ఏఐకి సంబంధించిన రోల్స్ కోసం అని సర్వం వాళ్ళు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఆప్టికల్ ఫైబర్స్ నుంచి అన్నమాట. సో ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే HDMI ఆప్టికల్ ఫైబర్ తీసుకొచ్చారు ఇక్కడ, HDMI 2.1 కేబుల్లో. సో ఇక్కడ చూసుకుంటే 48 గిగాబైట్ పర్ సెకండ్ GBPS అంటే. సో GBPS బ్యాండ్ విత్ ఏదైతుందో 300 మీటర్స్ దాకా కూడా ఇది వస్తుంది అనేసి అయితే ఆప్టికల్ ఫైబర్తో పాటు కూడా ఇక్కడ టిప్స్ ఏవైతే ఉన్నాయో, కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో HDMI అవి డిటాచబుల్ ఉన్నాయన్నమాట. సో దాన్ని తీసి పెట్టచ్చు అనమాట. సో ఆ ఫీచర్ అయితే బాగుంది. 8K HDR 48 GB దాకా వస్తుంది. DTS EARC సపోర్ట్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ కూడా లిస్టింగ్ అయిపోయింది అనమాట. సో ఇది వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఇది $116.00 పాటు వస్తుంది. సో తిప్పి పడితే పక్కన 12,000 అనమాట కేబుల్ 300 మీటర్స్ది. సో ఇన్ కేస్ ఇండియాకి వస్తే అప్డేట్ చేస్తాను ఇంకో హార్డ్వేర్ న్యూస్లో. ఇండియాకి అయితే రాలేదు ఇదైతే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డార్విన్ పారాడాక్స్ అనే గేమ్ అయితే April 2 రోజున లాంచ్, అంటే రేపు ఎల్లుండి గేమ్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఈ గేమ్ వచ్చేసరికి అయితేనే ప్రైస్ $2,100 ప్రైస్తో పాటు వస్తుంది. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ గేమ్కి సంబంధించిన డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. దగ్గర 3 GB ఫైల్ ఏమో డెమో ఫైల్. ఒకవేళ ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్టింగ్ చేసుకోవాలి, ఒక అర్ధగంట 10-15 నిమిషాలు ఆడాలి అనుకుంటే మాత్రం ఆడచ్చు. ఎలా ఉంది, మెకానిక్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది అనేసి అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే సింపుల్ చెప్పుకుంటే i3 ప్రాసెసర్ కావాలి, అండ్ 6 GB గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే మెన్షన్ చేసి స్పెసిఫిక్గా. DirectX 12 SSD కంపల్సరీ, 720p 30fps రికార్డింగ్ చేసుకోవడానికి అంటే 10 GB స్టోరేజ్ ఉండాలన్నమాట గేమ్ కోసం. సో ఒకవేళ ఇట్లా డెమో ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకుని ఆడుకోవచ్చు. అండ్ ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపించుకుందాం, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.